Hi, hello, good evening, namaste everyone. Welcome to Rocking Rani channel from Sitar Karaoke Studio. కామెడీలోకి వెళ్ళిపోదామండి. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ అండ్ మై టైమ్. ఓకే. ఒక వైఫ్కి మంచి పేరు వస్తుందన్నమాట. ఏమని? ఈమె వాళ్ళ హస్బెండ్ ఎంత లేట్ అయినా వాళ్ళ హస్బెండ్ కోసం ఆగే తింటుంది. మధ్యాహ్నమైనా రాత్రైనా ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్ వస్తే కానీ తినదు. ఎంత మంచి ఆవిడ, ఆజ్కల్ ఎట్లుంటారు, ఇట్లా మంచి పిల్లలు ఎక్కడుంటారు అని మంచి టాక్. ఆమెకు ఒక మంచి పేరు వచ్చేస్తుంది. ఆ పేరుతోన పక్క కాలనీకి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇంత మంచి అమ్మాయి ఉందంట ఆ గల్లీలో, ఎంత వాళ్ళ హస్బెండ్ అంటే లవ్ ఆమెకి. ఈ కాలంలో ఇంత ఉంటారా, ఆకలి ఆపుకొని కూడా మొగుడు కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇదేదో కనుక్కుందామని పక్క కాలనీ నుంచి ఆ వైఫ్ వచ్చి అడుగుతుంది ఈ వైఫ్ని, నీకు ఎట్లా పాసిబిలిటీ ఇది? నువ్వు ఎంత ఓపికగా ఇంత ప్రేమ చూపించుకుంటా నీ హస్బెండ్ కోసమే ఆగి నువ్వు ప్రతి పూట ఆయన వచ్చినాకనే కలిసి తింటావంట, మేము విన్నాము, అందుకే అడగనీకి వచ్చినావు, ఏమనుకోద్దంటే ఏమంటది, ఏం లేదండి, మా హస్బెండ్ వచ్చి వేడివేడిగా వండి పెడితే ఇద్దరం కలిసి తింటాము అంతే. అంటే ఈమెకు వంట రాదు, ఈమెకి వంట రాదనమాట. అందుకని అయితే ఇంకో దాంట్లో వైఫ్ అంటది, ఏమండి మనకి ఏం బాధలు లేవు కదా, మనం హ్యాపీగా ఉన్నాం కదా, సో మనం ఇట్లానే హ్యాపీగా ఉందామండి, మనం వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎంజాయ్మెంట్ చేద్దాము, ఒకరోజు షాపింగ్ చేద్దాము, ఒకరోజు బయట డిన్నర్ చేద్దాము, ఒకరోజు మూవీకి వెళ్దాము, ఒకరోజు పార్క్కి వెళ్దాము అని ఆమె మొత్తం షెడ్యూలు సాటర్డే వరకు చెప్తుంది. సాటర్డే రోజు పిక్నిక్కి వెళ్దామని. సరే, ఈ హస్బెండ్ అంటాడు, సండే ఎందుకు వదిలినవే, సండే మనం కంపల్సరీ టెంపుల్కి వెళ్దాము అంటాడు. అని ఎందుకండి టెంపుల్కి అని అంటది. అంటే ఆయన అంటాడు, ఒక బొచ్చ తీసుకొని అడుక్కోవాలి కదా మనం, అప్పుడే కదా నీ వారం పొడవుగా ఖర్చులన్నీ నేను భరించాలి. సో అందుకని పాపం ఆయన అడుక్కోవాలి టెంపుల్కి వెళ్ళి అని అనుకుంటాడు అనమాట. సరే, ఒక హస్బెండ్ అంటాడు, ఏమి నాకు చాలా తలనొస్తుంది, కొంచెం కాఫీ అయినా టీ అయినా ఏదైనా పెట్టివు, నాకు అర్జెంటుగా చాలా భరించలేకపోతున్నా అని అంటాడు పాపమైన. సరే, ఏమంటది, అమ్మో నాకు కూడా గొంతు చాలా నొస్తుంది, నాకు ఇన్ఫెక్షన్ ఉంది, నేను కూడా ఏం పెట్టలేను, నాకు బాగాలేదు, మీరు పెట్టుకొని కాఫీయో టీయో నాకు కొంచెం ఇవ్వండి, తాగుతా, గొంతు నొప్పి ఉంది కాబట్టి నాకు అంటది. ఓహో అట్లంటావా, అయితే ఒక పని చేద్దాం, ఇద్దరికి ప్రాబ్లం ఉంది కదా, నువ్వు నాకు తలను బాగా నొస్తుంది కాబట్టి నాకు తల వద్దు, నీకు గొంతు నొస్తుంది కాబట్టి నీకు గొంతు ఒత్తుతా అంటాడు. మరి పిచ్చిలేసి కాఫీ ఇయ్యనందుకు పిచ్చిలేసి అట్లా చెప్తాడు ఆయన. సరే, ఇద్దరు భార్యాభర్తలు టీవీ చూస్తుంటారు, క్రికెట్ మ్యాచ్ చాలా జోరుగా నడుస్తుంటుంది, ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఈ లోపల భార్య లోపల పోయి కాఫీ దేనికి పోతుంది, సడన్గా మ్యాచ్ ఆగిపోయిందని న్యూస్ చూస్తుంది. ఏమండి ఇప్పటిదాకా మ్యాచ్ బాగానే వస్తుండే కదా, ఎందుకు ఆగిపోయింది అని అడుగుతుంది. మా హస్బెండ్ అంటాడు, ఏం లేదే అక్కడ పెద్ద వర్షం వస్తుందంట, ఇంకా మ్యాచ్ కంటిన్యూ చేయలేరు కదా, బురద గిరిద ఉంటుంది కదా, అందుకే ఆపేసినాడు. ఓహో అట్లనా, అయితే మన పెళ్ళి అప్పుడు పెళ్లి రోజు ఎంత పెద్ద వర్షం వచ్చిందండి, మరి ఎందుకు ఆపలేదు అప్పుడు, మన పెళ్ళి ఎందుకు ఆగలేదు అప్పుడు అని అడుగుతుంది ఆమె. ఏం ఆన్సర్ చెప్తాడు మొగుడు, ఇంకా చెప్పండి. అయితే ఒక అనుమానం ఉన్న వైఫ్ అనమాట, ఎప్పుడు అనుమానిస్తుంటుంది హస్బెండ్ని. ఆమెకి భయం, అనుమానం రెండు. అయితే ఒకరోజు పనిబడి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఊరెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి జాగ్రత్తలు చెప్పి వెళ్తుంది. ఊరు వెళ్ళినాక వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తుంది, ఏమండి ఎక్కడున్నారండి అని. ఆయన అంటే నేను ఇంట్లోనే ఉన్నాను అని, ఎందుకంటే బాబుని జాగ్రత్త, ఇంట్లో జాగ్రత్త, ఉండండి అని పెట్టేస్తుంది. మరి అడుగుతుంది, ఓకే ఓకే మీరు ఇంట్లో ఉన్నానన్నారు కదా, మన ఇంట్లో మిక్సీ ఉంది, అది ఆన్ చేసి చూపించండి అంటుంది. ఆయన గర్ర అని మిక్సీ ఆన్ చేసి చూపిస్తాడు. ఓ సాటిస్ఫైడ్. తర్వాత సెకండ్ డే కూడా, ఏమండి మీరు ఎక్కడున్నారు, సేమ్ మళ్ళీ మిక్సీ ఆన్ చేసి చూపించండి అంటుంది. ఆయన గర్రని ఆన్ చేసి చూపిస్తాడు. థర్డ్ డే కూడా అంతే, మిక్సీ. ఇదే టైప్లో అనుమానించి ఆమె అనుమానము క్లియర్ చేసుకుంటుంది, హస్బెండ్ ఎక్కడ తిరగట్లేదు పిచ్చి తిరుగుళ్ళు వేరే ఆడవాళ్ళతోనని. సరే, ఇంకా పని అయిపోతుంది, సడన్గా వస్తుంది, వచ్చేటప్పుడు చెప్పదు, ఇంటికి వచ్చేసినాక ఇంట్లో చూస్తే ఒక కొడుకు ఒక్కడే ఉంటాడు. ఏంద్రా డాడీ కనిపిస్తలేడు, డాడీ ఇంట్లో లేడా అంటే, ఏమో మా డాడీ 3 days నుంచి మిక్సీ ఎంట పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే ఆయనకు అర్థమైపోయిందన్నమాట, మిక్సీ ఆన్ చేయి అని ప్రూఫ్ కోసం అడుగుతుందని అర్థమయ్యి అట్లా చేస్తుంటాడు అనమాట ఆయన. సరే, ఇద్దరు హస్బెండ్స్ మాట్లాడుకుంటుంటారు.
అంతలోపల వైఫ్ తెచ్చి వేడి నీళ్ళు ఇచ్చి వెళ్తుంది. అంటే వరండాలో అనమాట, నేబర్ హస్బెండ్స్ మాట్లాడుకుంటాడు. వేడి నీళ్ళు తెచ్చి వెళ్తుంది. చూసావా నా భార్యకి నేనంత ఎంత ప్రేమో అని అంటాడు ఈయన. ఎందుకు వేడి నీళ్ళు తెచ్చిస్తే ప్రేమ అంత ప్రేమ ఉన్నట్టేనా అని ఈయన అడుగుతాడు. అవును మరి, వేడి నీళ్ళు తెచ్చిందంటే నా పైన ఎంత ప్రేమ ఉందో నీకేం తెలుసు అంటాడు. అంటే వేడి నీళ్ళకి ప్రేమ కనెక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇన్ని గిన్నెలు తోమాలా, ఇంత చలికాలం ఇంత చలిస్తుంది, మరి వేడి నీళ్ళు ఇవ్వడం ప్రేమ కాదా మరి హస్బెండ్కి? నా మీద మా భార్యకి ఎంత ప్రేమ ఉంది నేనంటే. అంటే అవతల వాళ్ళ హస్బెండ్ అవి కూడా, ఐ మీన్ అవతల వాళ్ళ వైఫ్ అది కూడా కేర్ తీసుకోదని అర్థం అనమాట ఈయనది. సరే, ఒక హస్బెండ్ అర్జెంట్ ఏమో నేను బయటికి పోయిస్తున్నా అంటే వైఫ్ అంటుంది, అరే ఆగండి ఆగండి కొంచెం తినేసి వెళ్ళండి బ్రేక్ఫాస్ట్ అది ఇది. నో 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 నేను అర్జెంటుగా పోవాలని భయంతో బిక్కుతూ ఉరుకుతుంటాడు. సరే పోతాడు. ఎవరి దగ్గర పోతాడు? గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోతాడు. గర్ల్ ఫ్రెండ్ ఏదో అడుగుతుంది, మన పెళ్లి విషయం ఫైనల్ అయిందా అండి అంటే, ఈయన అంటాడు, మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు అంట. ఈ గర్ల్ ఫ్రెండ్ అంటుంది, ఎందుకు ఒప్పుకోరు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటి అని అడుగుతుంది. మా ఇంట్లోనా నా వైఫ్ 2 పిల్లలు అని చెప్పి. మరి ఎవరు ఒప్పుకుంటారండి పెళ్ళికి? సరే, మళ్ళీ ఇంకో కేసులో వైఫ్ హస్బెండ్కి బాగాలేకపోతే, హస్బెండ్ మీరు ఉండండి నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొస్తా, డాక్టర్కి చెప్పి ప్రిస్క్రిప్షన్ ఉంది కదా డాక్టర్కి ఎలా అవన్నీ నేను కనుక్కొని నేను వస్తానులే, నువ్వు ఇంట్లో ఉండని హస్బెండ్కి చెప్పి పోతుంది. సరే పోయినాక డాక్టర్ దగ్గర అడుగుతుంది, డాక్టర్ గారు మీరు లేబుల్ కరెక్ట్ ఇవ్వండి, ఏ మందులు ఎక్కడ వేయాలి, ఏంటి మందు డోసేజ్ కరెక్ట్గా ఇవ్వండి, నాకు కన్ఫ్యూజ్ కాకుండా అని అడుగుతాడు. ఎందుకమ్మా కన్ఫ్యూజన్ దీంట్లో, మీ ఇద్దరిట్లో మీ ఆయన సిక్కున్నాడు, మందులు ఆయనకు రాసిన కరెక్ట్గానే ఉంది కదంట, మళ్ళీ పేర్లు అంటూ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా అని డాక్టర్ అంటాడు. అది కాదండి, మా ఇంట్లో కుక్కకు కూడా బాగా కుక్క మెడిసిన్స్ ఉన్నాయి, ఇద్దరు కంపారిజన్ ఎవరిదో అని నాకు కన్ఫ్యూజ్ కావద్దు, కన్ఫ్యూజన్ వద్దు, కుక్క మెడిసిన్స్ ఏవో మనిషి మెడిసిన్స్ ఏవని అందుకే అడిగానండి అంటదండి. ఈ విధంగా జోక్స్ కొన్ని చెప్పుకోవచ్చండి. ఇంతటితో ఆపేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.